జై జేసీ జై జేసీ జై జై జేసీ జేసీ జై జేసీ జేసీ నాయకత్వం జేసీ నాయకత్వం జై జేసీ జై జేసీ జై జేసీ జై జేసీ జేసీ నాయకత్వం జేసీ నాయకత్వం జై జేసీ జై జేసీ జై జేసీ జేసీ నాయకత్వం జేసీ నాయకత్వం జై జేసీ జై జేసీ జై జేసీ ఆదుకోవాలి 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 జై జేసీ జై జేసీ. ఈరోజు నాగారం మున్సిపాలిటీలో డ్రైనేజ్ ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ 15, 16, 20 కాలనీల వాళ్లకు ఇక్కడ హెవీ వర్షం వచ్చినప్పుడు లోపల కాలనీస్ అన్నీ మునిగిపోతున్నాయి. ఇది గత మేము 4-5 సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నాము. అయితే ఈ కాలువల వాటర్ పోవడానికి మేము దారి చూపిస్తే ఎప్పుడు వాటర్ వెళ్ళటానికి మెయిన్ రోడ్ నుంచి పోతే చక్కగా నీళ్ళు వెళ్ళిపోతాయి. అది కాకుండా మెయిన్ రోడ్ నుంచి ఆ వాటర్ సప్లై అనేది ఆ కెనాల్లో వెళ్ళిపోతే తక్కువ ఖర్చులో అవుతుంది. మళ్ళా కాలనీ వాళ్ళకు కూడా కాలనీలో నీళ్ళు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది. అది మేము ముందు నుంచి చెప్తున్నామండి ఇక్కడ. కానీ గతంలో ఉన్న పాలకులు కకృతి పడి ఇన్ని కోట్లు డబ్బులు వస్తాయని చెప్పి ఫండ్ శాంక్షన్ చేయించి ఫండ్ తీసుకొని కాలనీ లోపల నుంచి డ్రైనేజ్ లైన్స్ చేస్తున్నారండి. దానివల్ల ఏంటంటే ఆ యొక్క కాలనీలో ఉన్నటువంటి స్మెల్ కానీ ఆ డ్రైనేజ్ వాటర్ కానీ వీటి వల్ల రైన్స్ వచ్చిన తర్వాత కూడా డ్రైనేజ్లన్నీ పొంగి కాలనీలో వాటర్ వచ్చి కాలనీలు మునిగిపోతున్నాయి. అది కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము గతంలో, అది చూశారు కూడా. అయితే లోపల వీళ్ళు డ్రైనేజ్ ఏదో బాక్స్ డ్రైనేజ్ చేస్తుంటే అది వంకర టింకర్గా తిరుక్కుంటూ పోతుంది. అది దానివల్ల సుమారుగా 80 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కు. కానీ ఇలా మెయిన్ రోడ్లో స్ట్రైట్గా లైన్ వేస్తే చక్కగా 15-20 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గిపోతుంది. కానీ ఇట్లా ప్రజల సొమ్మును కూడా దుర్వినియోగం చేస్తూ గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ ఈ విధంగా మా కాలనీ వాసులకు అన్యాయం చేస్తున్నారు. ఇది మేము జేఏసీ తరఫున మా ప్రెసిడెంట్ జయరాజు గారు, మా కార్యదర్శి గారు, ఉన్న టీం అందరూ కూడా మేము గతంలో కూడా మేము చూపించాము ఇవన్నీ. అయినా కూడా మూర్ఖంగా దీన్ని అదే వాళ్ళు పట్టిన దానికి 3 కాళ్ళని అదేవిధంగా బిహేవ్ చేస్తున్నారు ఈ అధికారులు కానీ పాలకులు కానీ. నిన్నటికి నిన్న మన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయన ఈ లోపల వర్క్ చేయమని చెప్పి అమౌంట్ రిలీజ్ చేసి వర్క్ ఆర్డర్ కానీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మేము వారికి ఎంపీ గారికి మేమందరం కూడా మనవి చేశాము. సార్, ఇక్కడ మీరు వేసినందువల్ల ఉపయోగం ఉండదు మాకు. మీరు ఇంత కష్టపడి డ్రైనేజ్ చేస్తే మళ్ళీ కాలనీలో అది పొంగి మళ్ళీ మా కాలనీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు మెయిన్ రోడ్లో గతంలో ఏదైతే మనం ఉందో అదే మీరు చేయమని చెప్తే ఆయన నిమ్మకి నీరెత్తినట్టుగా వినేసి వెళ్ళిపోయినాడు. ఎంపీ గారు, మీరు కూడా ఆలోచించండి. మీరు ఒక ఎంపీ గారు ప్రజల సంక్షేమం చూడాలి కానీ చూడకుండా మీరు మాకు ఈ విధంగా కాలనీ వాసులని 20 కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మళ్ళీ అధికారులతో చర్చించి అసలు ఇది వాస్తవం అవునా కాదా అని మీరు చేయమని మేము అడుగుతున్నామండి. దీనివల్ల ఏంటంటే మీరు ఏదైతే అనుకున్నారో మిమ్మల్ని కొంతమంది నాయకులు ఇక్కడ ఏదో మీకు చెప్పి మీకు పిలిపించినట్టుగా మాకు అర్థమైంది. మీరు ఆలోచించండి గౌరవనీయులైన ఎంపీ గారు. ఇది ఏంటంటే మీరు మాకు 20 కాలనీ వాసులకు, నాగారం కాలనీ వాసులకు న్యాయం చేయవలసిందిగా మేము జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ తరఫు నుంచి ఇచ్చినామండి, కంప్లీట్ సర్వే చేసినాం. ఇది షార్టెస్ట్ రూటు, అంటే ఈ మెయిన్ రోడ్ ఉన్నాయి కదా, మెయిన్ రోడ్ దగ్గర నుంచి చేయమని చెప్తున్నాం. అది కూడా ఫుట్పాత్ కింద నుంచి. ఫుట్పాత్ అంటే 10 ఫీట్ ఫుట్పాత్ ఉన్నాయి. ఇది 9 ఫీట్ బాక్స్ డబ్బా అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు దీని కింద నుంచి ఇది కట్టేస్తే ఓన్లీ 800 మీటర్స్. ఇప్పుడు వీళ్ళేమో లోపల నుంచి కడతామని చెప్తున్నారు. అంటే 22 కాలనీస్ లోపల నుంచి 36 బెండ్స్ ఉన్నాయి. ఇది ఒక డ్రైనేజ్ వాటర్, అంటే డ్రైనేజ్ వాటర్ డంప్ యార్డ్ వాటరు, దాంతో డ్రైనేజ్ వాటర్ మిక్స్ చేసి 10 కిలోమీటర్ అవతల నుంచి వస్తున్నాయండి. అది మన ఈ మెయిన్ రోడ్ క్రాస్ చేసేసి మన బిఎంఆర్ లేఅవుట్ నుంచి ఎంట్రీ చేసేసుకొని 22 కాలనీస్ మిగిలిపోతున్నాయి. దీన్ని మా రిక్వెస్ట్ ఏమంటే ఒకటే, చాలా సింపుల్. మెయిన్ రోడ్ సైడ్ నుంచి కట్టేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. చాలా తక్కువ బడ్జెట్లో, మేబీ ఒక 20 crores.
లోపల నుంచి కడితే ఇప్పుడు వాళ్ళు 80 కోట్లని చెప్తున్నారు, అది 100-200 కోట్లు ఎనీ టైం అయిపోతాయండి. కానీ ఈ 9 ఫీట్ డ్రైనేజ్ లోపల నుంచి ఎలా కడతారంటే, ఈ రోడే మనకి ఉన్నాయి 12 ఫీట్ది. ఈ 12 ఫీట్ రోడ్ లోపల నుంచి కడుతుంటే కాలనీ నివాసులు ఏం చేస్తారు? ఎంత ఇబ్బంది అయితే. ఇప్పుడు ఆల్రెడీ కింద లోటస్ కాలనీలో కట్టారు వాళ్ళు, 8.5 crores శాంక్షన్ చేసుకొని మల్లారెడ్డి ఉన్న టైంలో అది కట్టుకున్నారు. ఇప్పుడు లోటస్ కాలనీ నివాసుల దగ్గర మీరు పోయి అడగండి ఎంత ప్రాబ్లం అవుతుందంటే, హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి అక్కడ. 24 hours 365 days ఇలాగ వాసన వస్తున్నాయి. ఇదేం చూడకుండా ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి దగ్గర కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు 10 crores శాంక్షన్ చేసినారు, ఆ 10 crores బరాబర్ ఉపయోగించండి. అది కూడా రోడ్ సైడ్ నుంచి కట్టేస్తే మాకు ప్రాబ్లం లేకుండా ఉంటాయి. అది కాకుండా దేవరగుంట లోపల కూడా ఈ డ్రైనేజ్ వాటరు ఇంకా డంప్ యార్డ్ వాటర్ పోతే కూడా కంప్లీట్ లేక్ పొల్యూట్ అవుతాయి. అది 7 acres లేకుండే ఇప్పుడు 3 acres ఉన్నాయి. అది కబ్జా చేసుకొని 3 acres ఉన్నాయి, 3 acres కూడా ఉన్నాయేమో. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఉన్న లేక్ కూడా పొల్యూట్ చేసుకుంటే మా పరిస్థితి ఎలాగుంటాయి? ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా కంప్లీట్ పొల్యూట్ అయిపోయినాయి. దానివల్ల ఇంకొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంపీ గారు మీరు ప్లీజ్ ఈ వర్క్ ఇప్పుడు ఏదో మీరు శాంక్షన్ చేశారో అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అది ఆపండి. హెచ్ఎండిఏ గారి అథారిటీస్, ఆ ప్లానర్ ఎవరున్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెచ్ఎండిలో ప్లానర్ ఉంటే మా దగ్గర రమ్మని చెప్పండి, మేము కూర్చుంటాం, డిస్కషన్ చేసుకుంటాం, దాని తర్వాత ఫైనలైజ్ చేయండి. అది మా రిక్వెస్ట్, జేఏసీ తరఫు నుంచి రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు నిరాహార దీక్ష అనేది మొదలుపెట్టాము. ఎందుకు మొదలుపెట్టామంటే, గత 10 సంవత్సరాల నుండి నాగారం మున్సిపాలిటీలో 22 కాలనీలు వరద ముంపుకు మురికి వాటర్ గురి అయి చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. గతంలో కూడా మనము ఈ రోడ్డు వెలుపులో భాగంగా కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు గుండా మురికి కాలువను అక్కడ డైవర్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు 80 లక్షలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా అడ్డుకున్నారు కొందరు పెద్దలు. అదే కంటిన్యూ నడుస్తుంది ఇప్పటివరకు కూడా. ఇది 22 కాలనీలు ఏవైతే ఉన్నాయో గత 5-6 సంవత్సరాల నుండి ఉధృతంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. అయ్యా, మా 22 కాలనీల గుండా కాకుండా మెయిన్ రోడ్డు గుండా మురికి నిర్మాణం చేయండి. ఎందుకంటే 22 కాలనీల గుండా 36 వంకలతో దాదాపు 80 కోట్ల నుంచి 100 కోట్ల పాటు బడ్జెట్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మీరు అంత డబ్బులు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మెయిన్ రోడ్డు గుండా విశాల్ మార్ట్ దగ్గర నుండి అభిసాగర్ పెద్ద కప్పు వరకు దాదాపు 800 మీటర్లు మాత్రమే. ఆ 800 మీటర్లు 20 కోట్ల బడ్జెట్ మాత్రమే అవుతుంది. దాదాపు 60 కోట్లు 80 కోట్ల బడ్జెట్ మిగులుతుంది. అది ప్రజల సొమ్ము ఎందుకు వృధా చేయాలని చెప్పేసి మీరు భావిస్తాను. పదే మేము అధికారులు కానీ పెద్దలు కానీ విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి నిర్ణయించడం, అందరికీ తెలియజేయడం జరిగింది. కావున ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మన సుదర్శన్ రెడ్డి గారు కూడా నేను మెయిన్ రోడ్డు కూడా మురికాలం నిర్మాణం చేస్తా అని చెప్పేసి మనకు ఒక హామీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లో ఈటలందరూ లేటప్పుడు మన నాగారం మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు చైర్మన్ చంద్రారెడ్డి గారు కూడా 22 కాలనీల గుండా వద్దు, మెయిన్ రోడ్డు గుండా ముద్దు అని చెప్పేసి ఒక నినాదంతో మనకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ లెటర్ను మరి ఎందుకు ఇప్పుడు మీరు దాన్ని పక్కతో పట్టిస్తున్నారు? మరి మీరు లెటర్ ఇచ్చినప్పుడు తెలియదా ఈ మురికి కాలువ నిర్మాణం అనేది మెయిన్ రోడ్డు గుండనే అని చెప్పేసి మీరు ఆ రోజు లెటర్ ఇచ్చినప్పుడు మరి ఈ రోజు ఈటల రాజేందర్ గారిని తప్పుదో పట్టించి 22 కాలనీల గుండా మురికి నిర్మాణం ఎందుకు కంకరం కట్టుకున్నారని చెప్పి పెద్దలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సార్ చంద్రరెడ్డి సార్, మీరు ఆ రోజు మీరు ఉత్తరం ఇచ్చారు కదా, ఆ ఉత్తరాన్ని మీరు ఎందుకు ఈరోజు తుంగలో దొక్కుతున్నారు? మరి మీరు ఇచ్చిందే కదా, ఇచ్చండి వరకు లెటర్ వచ్చింది మీరే కదా, ఆ లెటర్ మీరు ఎందుకు ఈరోజు మరి సాల్వ్ చేయలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఎంపీ గారిని మీరు అనవసరంగా తప్పుదారి పట్టించి ఎంపీ గారిని మీరు ఏవో చెప్పేసి ఈ 22 కాలనీల గుండా మురికాలు నిర్మాణం కంకణం కట్టుకోవడం చాలా బాధాకరం, చాలా ఇబ్బందులకు గురయ్యే విషయం. అయ్యా ఈటల రాజేందర్ సార్, మీరు ఒక్కసారి మా ప్రజలతోటి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. ఏ లీడర్ ఏ పెద్ద నాయకులు వదిలేవు, మాతోటి మీరు ఒకసారి మేము 22 కాలనీ ప్రజలు మీతో మీట్ అవుతాం, మా సమస్యను వివరిస్తాం, మీరు వినండి. విన్న తర్వాత మా సమస్య ఏంది, మేము చెప్పేది ఏంది, మేము పడ్డ బాధలేంది, మేము పడుతున్న బాధలేంది మీరు వినాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయ్యా, మా 22 కాలనీ బాధ గోడు వినాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.